హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మెత్తటి జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. మొదటిసారి జొన్న రొట్టెలు చేసేవాళ్ళు కూడా ఈ పద్ధతిలో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ముందుగా కొలతకి ఒక గ్లాస్ కానీ కప్పు కానీ పెట్టుకోవాలి. నేను మార్కెట్లో కొన్న జొన్న పిండి వాడానండి. జొన్న పిండి కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటే మాత్రం ఒకసారి జల్లించుకోండి. జొన్న పిండి ఇలాగ పైన అంచు దాకా తీసుకోవాలి. కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసి నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే కప్పుతో నీళ్లు కొలుచుకోవాలి. నీళ్లు కరెక్ట్గా 3/4 వంతు వరకు తీసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే పిండి పలచగా అయిపోతుంది. 3/4 వంతు కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం తీసుకోకండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి మూకుడు కానీ గిన్నె కానీ పెట్టుకొని ఈ 3/4 వంతు నీళ్ళు అందులో పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగించాలండి. నీళ్ళు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొలిచిపెట్టుకున్న కప్పుడు జొన్నపిండి ఈ నీళ్ళల్లో వేసుకొని కలుపుకోవాలి. జొన్నపిండి మొత్తం నీళ్ళతో కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఏమీ ముద్దగా అయిపోక్కర్లేదండి, ఇలా పొడి పొడిగా ఉన్నా సరిపోతుంది. పిండి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. ఈ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకోవాలి. వెడల్పాటి పళ్ళెం తీసుకుంటే మనకి కలపడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి, మరీ చల్లగా అయిపోకూడదు. ఈ పిండి కలిపే ప్రాసెస్ నేను ఎక్కడా ఎడిట్ చేయలేదండి. మీకు ఎక్కడా డౌట్ రాకుండా ఉంటుందని నేను మొత్తం ఎడిట్ చేయకుండానే తీశాను. ఇప్పుడు పిండి మనం చేతితో ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పిండి బాగా మృదువుగా అయిపోవాలి. మనం కలిపే కొద్దీ పిండి అస్సలు చేతికి అంటకుండా ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరి తడిగా ఉన్నా కూడా రొట్టెలో అంటుకుపోతూ ఉంటాయి. నేను సుమారు 3 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపాను. చూడండి, పిండి ఇప్పుడంతా దగ్గరకు వచ్చేసింది. ఈ పిండిని కొద్దిగా మర్దన చేస్తే ఇంకా మృదువుగా అయిపోతుంది. పిండిని కలిపే కొద్దీ పిండిలో కూడా కొంచెం జిగురు ఫామ్ అవుతుంది. మనము షాప్లో కొన్న పిండికిను మిల్లులో పట్టించిన పిండికి కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ కలపడం మాత్రం ఇలాగే కలుపుకోవాలి. పిండిని సుమారు ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల దాకా ఇలా బాగా మర్దన చేయాలి. ఇలా చేయకపోతే మటుకు రొట్టెలు సరిగా రావండి. ఇప్పుడు పిండి బాగా మృదువుగా అయిపోయింది. ఈ పిండిని ఇప్పుడు కొద్దిగా మనం సాగదీస్తే కూడా కొంచెం సాగుతుంది. చూడండి, పిండి ఇలా మెత్తగా ఉండాలి, మన చేతికి కూడా అస్సలు అంటదు. పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా మనం దీని మీద మూత కానీ ఒక తడిగుడ్డ కానీ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పిండి ఒత్తడానికి ఇలాగ పూరీ ప్రెస్ వాడానండి. మనం కావాలంటే రొట్టెల పీట మీద కూడా చేసుకోవచ్చు. ఇలాంటి పూరీ ప్రెస్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఒత్తే శ్రమ కూడా అస్సలు ఉండదు. దీనికి మనం 2 కవర్లు కట్ చేసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇది ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. పిండి ఒత్తడం మొదలు పెట్టకుండానే మనం పెనం వేడి చేసుకొని ఉంచుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. మనకి ఏ సైజులో రొట్టె కావాలో ఆ సైజు ఉండ తీసుకొని మళ్ళీ ఒకసారి ఉండని కూడా మర్దన చేసుకోవాలి. మరీ పెద్ద ఉండ కూడా తీసుకోకండి, పూరీ ప్రెస్లో సరిపోదు. మన పూరీ ప్రెస్ సైజుని బట్టి ఉండని చేసుకోవాలి. నేను పూరీ సైజు కన్నా కొద్దిగా పెద్ద ఉండలు తీసుకున్నాను. మనం తీసుకున్న పిండిని కొద్దిగా ఇలా ఫ్లాట్గా చేసుకొని కవర్లో మధ్యకు పెట్టుకొని ఒకసారి బలంగా ఒత్తాలి. ఒక్కసారి ప్రెస్ చేస్తేనే రొట్టె తయారైపోతుంది. మీకు ఇంకా పలచగా కావాలంటే 2-3 సార్లు ప్రెస్ చేసుకోండి, కానీ ఒత్తేటప్పుడు పిండిని పూరీ ప్రెస్కి బయటికి రాకుండా చూసుకోండి. చూడండి, ఒకసారి ప్రెస్ చేస్తేనే జొన్న రొట్టె ఎలా తయారైందో. ఇది ఒత్తుకునే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మాత్రం మందం ఉంటేనే రొట్టెలు బాగా పొంగుతాయి, లేకపోతే రొట్టెలు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోగా స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. మనము రొట్టె కాల్చుకునే ముందు ఇలా కొద్దిగా నూనె రాసుకొని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టెలు పెనానికి అంటుకోకుండా ఉంటాయి. పెనం బాగా వేడెక్కాక స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెని కాల్చుకోవాలి. రొట్టెను వేసాక మనమేమి నీళ్ళు అద్దక్కర్లేదండి. ఈ పద్ధతిలో నీళ్లు రాసే అవసరం కూడా ఉండదు. చూడండి, పెనానికి రొట్టె అంటుకోకుండా ఎంత ఈజీగా తిరుగుతుందో. రొట్టె ఒక పక్క కాలేక రెండో వైపు తిప్పుకోవాలి. రొట్టె మొదటి వైపు ఎక్కువగా కాలకుండా చూసుకోండి.
రెండో వైపు కూడా కొద్దిగా కాలాక మళ్ళీ మొదటి వైపుకు తిప్పుకోవాలి. అలాగా రెండు పక్కల సమానంగా కాల్చుకుంటూ ఉండాలండి. పెనం మాత్రం కొద్దిగా సెగ వస్తూ ఉండాలి. మరీ సెగ లేకపోతే మటుకు మళ్ళీ గట్టిగా అయిపోతాయి. ఇలాగా రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రొట్టె రెండు పక్కల కాలాక మెల్లగా పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇలా రెండు పక్కల మంచి రంగు వచ్చేదాకా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా రొట్టెలన్నీ కూడా చేసుకోవాలి. కానీ జొన్న రొట్టె కాల్చుకునే ముందు పెనానికి మటుకు కంపల్సరీగా నూనె రాసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇంకో జొన్న రొట్టె చేస్తున్నాను. ఇలాగే రెండు పక్కల వేడి మీద బాగా తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా పొంగుతాయి. చూడండి, రొట్టె కూడా మంచిగా పొంగింది. ఈ జొన్న రొట్టెలు చల్లారాక కూడా చాలా మెత్తగా ఉంటాయండి, అస్సలు గట్టిగా అవ్వవు. నేను తీసుకున్న పిండి కొలతకు సుమారు 5 మీడియం సైజ్ రొట్టెలు వచ్చాయండి. చూడండి రొట్టెలు ఎంత మెత్తగా వచ్చాయో. ఈ రొట్టెలు మనం టిఫిన్ బాక్స్లో తీసుకెళ్ళినా కానీ గట్టిగా అవ్వకుండా ఉంటాయండి, మెత్తగానే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు జొన్న రొట్టెలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.